నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 25% రాయితీతో ఎల్ఆర్ఎస్కు ప్రభుత్వం అనుమతి. మార్చి 31 వరకు గడువు సద్వినియోగం చేసుకోవాలని సూచన. ప్రభుత్వం అన్ని విషయాల్లో పూర్తిగా విఫలమైందన్న గులాబీ దళం. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని కేసీఆర్ ధీమా. చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో దర్యాప్తు. నేటితో ముగియనున్న వీర రాఘవరెడ్డి కస్టడీ రేపు కోర్టుకు తరలింపు. ఢిల్లీ తొక్కిసలాట ఘటన కేసులో రైల్వే బోర్డుపై హైకోర్టు ప్రశ్నల వర్షం. రైల్వే చట్టంలోని సెక్షన్ 57ను ఎందుకు అమలు చేయడం లేదని వ్యాఖ్య. ఢిల్లీలో నేడు కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం. రామ్లీలా మైదానంలో సీఎంగా ప్రమాణం చేయనున్న రేఖా గుప్తా.